ఒక చిన్న ఊరిలో నవీన్ అనే అబ్బాయి ఉండేవాడు. కాని అతని ప్రపంచం చీకటే. నవీన్ పుట్టుకతోనే అంధుడు. అమ్మ లేదు, నాన్న మాత్రమే ఉన్నాడు. ఆ నాన్నే అతని కళ్ళు. కొడుక్కి చూపు రావాలని తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేదు. ప్రతి తలుపు తట్టాడు, ప్రతి ఆశ పట్టుకున్నాడు. ఒకరోజు నవీన్ కన్నీళ్లతో అడిగాడు, నాన్నా, నేను ఎందుకు ఇలా పుట్టాను? ఆ మాట నాన్న గుండెల్లో కత్తిలా దిగింది. స్కూల్కి వెళ్లిన రోజు పిల్లలు నవ్వారు, ఎగతాళి చేశారు. ఆ నవ్వులు నవీన్ చెవుల్లో కాదు, నాన్న గుండెల్లో పడ్డాయి. ఆ అవమానాన్ని భరించలేక ఆ రోజే నాన్న గుండె ఆగిపోయింది. నవీన్ చీకట్లోనే కాదు, జీవితంలో కూడా ఒంటరివాడయ్యాడు. కొన్ని రోజుల తర్వాత నాన్న స్నేహితుడు వచ్చి చేతి పట్టుకొని అన్నాడు, నీ నాన్న నీకోసం తన కళ్ళమీ ఇచ్చాడ్రా. ఆపరేషన్ జరిగింది. బ్యాండేజ్ తెరిచిన క్షణం మొదటిసారి ఈ లోకాన్ని చూశాడు నవీన్. మొదట కనిపించింది నాన్న ఫోటో. నాన్నా, నాకు కళ్ళిచ్చావా అని గుండెలు పగిలేలా ఏడ్చాడు. మళ్లీ స్కూల్కి వెళ్ళాడు. ఈసారి అవమానం కాదు, స్నేహం ఎదురైంది. అందరూ నవీన్ని అంగీకరించారు. కొన్నిసార్లు దేవుడు ఆకాశంలో ఉండడు, నాన్న రూపంలో మన పక్కనే ఉంటాడు. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.